వీళ్ళందరినీ కాదు అనే ఒక రాజకీయ వ్యవస్థ యువతరం, తెలంగాణ యువతరం, ఏ యువతరం అయితే తెలంగాణ భవిష్యత్తు గురించి కలలు కన్నదో, అద్భుతమైన భవిష్యత్తు కలలు కన్నదో, ఏ త్యాగ పటిమతోటి పోరాడినరో ఆ యువతరం తెలంగాణను రేపు పొద్దుగాల ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళే రేపు ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఎన్నికలలో నిలబడాలి. ఇటువంటి దుర్మార్గులు ఉంటే మాత్రం ఈ తెలంగాణ సర్వనాశనం అయితే తప్ప మరో ఉద్యమం కావాలి. బరాబర్ మా ఉద్యమం మొదలైంది అంతే. ఈ రూపంలో ఏదో ఒక రూపంలో తెలంగాణది మొదలైంది. యువతరంలో చర్చ జరుగుతున్నది. జనం ఓట్లు అమ్ముకోవద్దు, భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ఓట్లు అమ్ముకోకుండా, నోట్లకు బందీలు కాకుండా, తాగుడుకు బానిసలయ్యి నా తెలంగాణను వల్లకాడు చేస్తున్నారు ఈ పాలకులు. మొత్తం బానిసలు చేసి ఆఖరికి తెలంగాణలో గాంజాయి సప్లై అవుతున్నది ఊర్లలో. ఎవ్వరు కాదలని సత్యం. నా సొంటోడు ముఖ్యమంత్రి అయ్యేది ఉంటే వారం రోజులే కంట్రోల్ చేస్తామండి. 24 అవర్స్లో కథం పట్టి వచ్చు. వీళ్ళందరూ నెట్వర్క్ అంతా ఉంటుంది కదా, ప్రతి ఒక్కరికి పైసలు పోతున్నాయి. బెల్ట్ షాపులు ఇల్లీగల్ కదా పల్లెలలో, కానూన్ కాదు కదా. మీకు మన ఎక్సైజ్ వాళ్ళకు టార్గెట్లు ఇచ్చి ₹1 కోటి ఉంటే నువ్వు ఈ సీజన్ నువ్వు 2 కోట్లు చేయాలని చెప్పి టార్గెట్లు ఇస్తున్నారు, లేకపోతే మెమోలు ఇస్తున్నారు వాళ్ళకు. ఇల్లీగల్ బెల్ట్ షాపులు ప్రభుత్వాలు నడుపుతున్నాయి కదా. ఎందుకు ఎమ్మెల్యేల కాడికి వెళ్ళి ముఖ్యమంత్రి దాకా పైసలు పోతున్నాయి కాబట్టి ముండమోసిరు. నా తెలంగాణ ఆడబిడ్డలు ముండమోస్తున్నారు. యువకులు మొత్తం కాటికి పోతున్నారు, కాటికి దగ్గర అయిపోతున్నారు అని చెప్పని ఉపన్యాసాలు ఇచ్చిన ఆయన గద్దెల మీద కూర్చున్నాక బంద్ చేయాలనా లేదా? ఇవన్నీ బంద్ కావాలంటే, సంసారాలు బాగుపడాలంటే, అరే చిన్న పిల్లలు చచ్చిపోతున్నాడు తెలంగాణలో. ఘోరం, చాలా ఘోరం. మా యూనివర్సిటీలో నేను మొన్న చూసిన మా చిన్నమ్మ చచ్చిపోతే, మా చిన్నమ్మ దినాలకు పోతే, దినంలో సర్వింగ్ చేసేటోళ్ళు పీజీలు చేసినటువంటి వాళ్ళండి. పీజీలు చేసినటువంటి వడ్డిస్తున్నారు. ఏంటంటే కెమెరా ఫోటో తీస్తుంటే ఇట్లా వీడియో తీసిన అన్న తీయకు అంటారు. ఎందుకంటే అన్నతో ఉన్న వీడియో ఉంటే వెళ్ళిపోతుంది, మా ఊరి దాకా పోతుంది. మా ఊర్లో పోతే మా ఇంట్లో కనుక చూస్తే బాధపడతారన్నా. మేము ఏదో ఇక్కడ చేస్తున్నాం, దేనికే మరి ఎందుకు వస్తారంటే ఏం చేయాలన్నా, ఇంట్లో పైసా అడగలేక, ఎకరము 2 ఎకరాలు, అర్ధ ఎకరము, నీళ్లు చక్కగా రావు, ఘోరం ఉందన్న మా ఆర్థిక పరిస్థితి. ఫస్ట్ జనరేషన్ చదువులు చదువుకుంటూ ఇక్కడికి వచ్చినామన్నా, ఏదో ఒక పూట తిండి అన్న, పోయి లైబ్రరీలో చదువుకుంటాం, ఒక పూట తిండి, ఒక 400-500 వస్తే మాకు దేనికన్నా ఫీజులకు దేనికన్నా ఖర్చుకు వస్తాయి అన్న. వద్దన్నా తీయకని చెప్పింది. 5 మంది అండి. ఎక్కడ పోయినా మీరు మీరు వరంగల్లో పోండి, మీరు మీ కెమెరా పట్టుకొని పోండి. ఎప్పుడన్నా మీరు ఎక్కడ పోయినా కానీ క్యాటరింగ్ వాళ్ళ దగ్గర చూసి ఒక 5-6 మంది పిల్లలు కంపల్సరీ కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు పీజీలు చేసే వాళ్ళు ఉంటారండి.